దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు అయిన తండ్రి పరలోక రాజ్య సంబంధమైన సంగతులు అందరికీ వాటిని బయలుపరచలేదు. ఆయన ఎవరైతే తన యొక్క వాక్యంలో ఆసక్తి కలిగి యేసునందు క్రమమైన పద్ధతిలో జీవిస్తారో అట్టి వారిని క్రీస్తును గురించి కూడా తెలుసుకునే అవకాశాన్ని ఇస్తాడు. పరలోక రాజ్య సంబంధమైన సంగతులు కేవలము అవి క్రీస్తు రాజ్యమునకు సంబంధించినవి కనుక ప్రభు జనసమూహములు అనేక మందిని చూచినప్పుడు వారితో సాధారణంగా వాక్యం చెప్పాడు. కానీ తన యొక్క శిష్యులతో ఆయన ఏకాంతముగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటల భావాన్ని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. పైగా పరలోక రాజ్య మర్మములు తెలుసుకొనటం మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ అది అందరికీ అనుగ్రహము లేదు అని చెప్పాడు. కనుక దేవుని యొక్క సత్యమైన పరలోక రాజ్య సంబంధమైన సంగతులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహజంగా మీరు మన యొక్క జీవితాల్లో జరిగే అనుభవాలు చూస్తే మన బిడ్డలను మనం చిన్నపిల్లలప్పుడు స్కూల్కి పంపించడం ప్రారంభిస్తాం. వాళ్ళకి స్కూల్కి వెళ్ళడం అదంతా పెద్ద ఇష్టమే ఉండదు, కానీ బలవంతంగా అలవాటు చేస్తాం. అలాగా వాళ్ళు కూడా స్కూల్కి అలవాటు పడతారు. అంతలోనే ఇక స్కూల్కి వెళ్ళారు మా పిల్లలు చాలా సంతోషం అనేది కాదు కదా మన ఉద్దేశం. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై బాగా చదువుకొని ప్రయోజకులు అవుతారని ఈ లోకమందు తమ యొక్క బిడ్డలను గూర్చి తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో పరలోకపు తండ్రి తన పిల్లలను గూర్చి ఏదో నా సన్నిధికి వస్తున్నారు, నా మాటలు వింటున్నారు కదా అని సంతోషించాడు. ఆయన కూడా తన పిల్లలు తనతో యుగయుగములు జీవించడానికి అనగా పరలోక రాజ్యమును స్వతంత్రించుకుని వారిగా ఉండాలని అనేకమైన అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు, మరి గొప్ప కార్యాలు స్వస్థతలు చేశాడు, చాలా చేశాడు. ఇవన్నీ కేవలము ప్రతివారు క్రీస్తును చూడాలి, క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, వాళ్ళందరూ కూడా నిత్య జీవానికి వెళ్ళాలి అనే ఉద్దేశం చొప్పునే. కానీ అది గ్రహించలేని క్రైస్తవ జనాంగము ప్రస్తుతం ఏంటంటే మనం ప్రస్తుతానికి బాగుంది, లోకంలో చక్కగా మనం అనుకున్నవి జరిగిపోతున్నాయని లోక సంబంధమైన భక్తిని దీన్ని భక్తిగా భావించుకుంటున్నారు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు సోదరులారా. ప్రతి ఆత్మ దేవుని యొక్క రాజ్యంలో చేరాలి. చూడండి, భక్తుడైన పౌలు కూడా చెప్తాడు, ఈ లోకము మట్టుకే, ఈ జీవితకాలము మట్టుకే మీరు క్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ పక్షమందు మనుషులందరికంటే కూడా దౌర్భాగ్యులైపోతారని చెప్పాడు. కనుక మనము దౌర్భాగ్యపు స్థితిని సంపాదించుకోవటానికి ఇక్కడికి రాలేదు, ఈ జీవితకాలంలో సంతోషంగా ఉండడానికి రాలేదు. శాశ్వత కాలము దేవునితో కలిసి జీవించడానికి ఆత్మస్వరూపుడైన ప్రభువును ఆత్మతో సత్యముతో ఆరాధించి నిత్య జీవానికి వారసులం అవడానికేననే సత్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. అయితే దేవుని యొక్క లేఖనములలో మనం చదువుకుంటున్న ఈ యొక్క భాగాన్ని మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటున్నాం కదా. చూడండి, పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అని చదువుకుంటున్నాం. పరలోక రాజ్యాన్ని ఈ యొక్క ఉపమానం మనం ఆలోచన చేసినట్లయితే 10 మంది కన్యకలు తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరినట్లుగా ఉన్నదట. కనుక ఈ యొక్క ఉపమానంలో కొంత మనం గత వీడియోలో చూసాం. ఈ 10 మంది కన్యకలలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి కలిగిన వారు అని చెప్పాడు. ఈ బుద్ధి లేని వారు మరి తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు. బుద్ధి కలిగిన వారు తమ సిద్ధెలలో తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. కనుక వారి యొక్క దీపములు నిత్యము వెలుగుచునే ఉన్నాయి. ఎందుకనగా వారి దీపములు అనగా వారి యొక్క ఆత్మలు దేవుని యొక్క వాక్యముతో ఎప్పటికప్పుడు భయభక్తులు కలిగి జీవించే పద్ధతిలో జీవిస్తూ ఉన్నారు. కనుక వారి దీపములు ఆరిపోలేదు. అయితే ఇక్కడ మనం మరి గత వీడియోలో చూసిన అనుభవాన్ని మరలా చదువుకోవాల్సిన అవసరం లేదు కదా. చూడండి, ఇక్కడ మనం చదువుకుందాం 6వ వచనం నుంచి 25 మత్తయి సువార్త 25వ అధ్యాయం 6 నుంచి. అర్ధరాత్రి వేళ
ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను. ఈ 10 మంది కన్యకలు అందరూ కూడా దివిటీలు కలిగి ఉన్నారు. వారందరూ కన్యకులుగా ఉన్నారు. అందరూ కూడా పెండ్లి కుమారుని ఎదుర్కొనే ఉద్దేశంతోనే ఉన్నారు. అందరూ కూడా కునికి నిద్రిస్తున్నారు. ఆయన కొంచెం ఆలస్యం అయింది, పెండ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది కనుక అందరూ కునికి నిద్రిస్తూ ఉన్నారు. అయితే వారు నిద్రపోయిన ఆ కునికి నిద్రపోతున్న పరిస్థితిలో ఒక కేక వినిపించింది. అర్ధరాత్రి, ఆ వేళ అర్ధరాత్రి వేళ. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అని కేక వినబడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరుచుకున్నారట. మొత్తం అంతా 10 మంది లేచారు. తమ దివిటీలు ఎవరి యొక్క దీపములు వారు చాలా జాగ్రత్తగా కలిగి ఉన్నారు, చక్కపరుచుకుంటున్నారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. బుద్ధి కలిగిన వారు తమతో కూడా నూనెను తీసుకొని పోయారు. బుద్ధి లేని వారు నూనె లేదు, ఆ దివిటీలు ఆరిపోతూ ఉన్నాయి. పెండ్లి కుమారుడు వస్తున్నాడు, ఎదుర్కొన్న రండి అని కేక వినబడగానే గబగబా 10 మంది లేచారు, అంత చక్కబెట్టుకున్నారు. కానీ దీపాలు ఇక ఆరిపోయే పరిస్థితిలో ఉన్నాయి. అప్పుడు వారు బుద్ధి లేని ఆ కన్యకలు బుద్ధి కలిగిన వారితో అంటున్నారు, మా దీపములు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు కూడా ఇవ్వండి అన్నారు. మీ నూనెలో కొంచెం మాకు కూడా ఇవ్వండి అని అడిగినప్పుడు వాళ్ళు సరే తీసుకోండి అనాలా? సహోదర ప్రేమ కలిగి ఉండాలి కాబట్టి మా నూనె మీరు కూడా కొంచెం తీసుకోండి అన్నారా? వాళ్ళు అనలేదు. వాళ్ళు బుద్ధి కలిగిన వారు. అది సహోదర ప్రేమ ఏ సందర్భంలో చూపించాలి, ఎప్పుడు చూపించాలనే విషయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ సందర్భంలో అర్ధరాత్రి వేళ వారు అనగా బుద్ధి కలిగిన వారు తమ సిద్ధెలలో నూనెను కూడా తమతో తీసుకుని వెళ్ళారు. అయితే వాళ్ళు అంటున్నారు, మాకు మీకు ఇది ఎలా సరిపోతుంది? మా మట్టుకే మేము తెచ్చుకున్నాం, మాకు మీకు ఇది సరిపోదు. చూడండి వాళ్ళు ఏం చెప్తున్నారు. బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెము మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళండి, అమ్మవారు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళితే మీకు నూనె దొరుకుతుంది. మరి మేము తెచ్చుకున్నాం, మా కొరకు తెచ్చుకున్నాం కాబట్టి ఇది మాకు మీకు కూడా చాలదేమో కనుక మీరు, వాళ్ళు ఒక సలహా కూడా చెప్పారు. వాళ్ళ నూనెలో ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర నూనె ఉన్నది, కానీ మాకు మీకు ఇది సరిపోదు. మరి ఆయన ఎప్పుడు వస్తాడో? వస్తున్నాడు పెండ్లి కుమారుడు అని కేక వినబడింది. పెండ్లి కుమారుని ఎదుర్కొందామని అందరం బయలుదేరాం. అయితే ఆయన ఆలస్యం చేశాడు. మరి పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ వస్తాడని కేక వినిపిస్తుంది కదా, మరి మాకు మీకు ఇది సరిపోదు, దయచేసి మీరు అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కోండి, అలాగైనట్లయితే మీకు కూడా నూనె దొరుకుతుంది అని చెప్పారు. అయితే దేవుని యొక్క లేఖనములు ఎంత స్పష్టముగా ఒక ఉపమానాన్ని ఎంత మరి ప్రభువు మనకు తేటపరుస్తూ ఉన్నాడు అంటే, మీరు దయచేసి ఈ లేఖనాల్లో జాగ్రత్తగా చూడండి. మాకు ఇవ్వలేదు అని సణుకునే సమయం కాదు సోదరులారా, అది వాళ్ళ దగ్గర నూనె ఉంది, కొంచెం మాకు ఇస్తే ఏం పోయింది అనుకునే సమయం కదా. వాళ్ళు చాలా చక్కగా చెప్పారు. ఎందుకనగా మనం బుద్ధిహీనుల యొక్క లక్షణాలు, బుద్ధి కలిగిన వారి యొక్క లక్షణాలు మనం గత వీడియోలో చూసాం సోదరులారా. కనుక దేవుని యొక్క లేఖనాల్లో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క అనుభవాలు గమనించాలి. నిజముగా బుద్ధి లేని వారు తమ మనస్సును వారు తాము నమ్ముకుంటారు, తమ పొరుగు వారిని తృణీకరిస్తారు. గత వీడియోలో నేను చెప్పాను, వారి మనస్సు కూడాను స్థిరముగా ఉండదట. ఈ బుద్ధిహీనులు విర్రవీగి నిర్భయముగా తిరుగుతారని చెప్పాడు. వాళ్ళంతా చెడు పనులు చేస్తారు. ఇలాంటి లక్షణాలు కలిగిన వీరు పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారి నూనె అంతా అయిపోయింది. వాళ్ళు వినిన వాక్యం వారికి శక్తినివ్వలేదు సోదరులారా. ఎందుకనగా వారు దేవుని యందు విశ్వాసం ఉంచారు, కానీ విశ్వాసానికి తగిన క్రియలు వారి యొద్ద లేవు కనుక వారి దీపములు ఆరిపోతూ ఉన్నాయి. అయితే బుద్ధి కలిగిన వారి యొక్క లక్షణాలు కూడా మనం గమనించాం కదా. వారంతా గద్దింపుకు
లోబడే స్వభావము, వారిలో ఏ లోపం ఉన్నప్పటికీ గద్దిస్తే లోబడే స్వభావం. వాళ్ళు సంపాదన మీద దృష్టి పెట్టరు, దేవుని యొక్క జ్ఞానాన్ని బుద్ధిని సంపాదించుకునే ఆశతోటే బ్రతుకుతారు. ఖర్చు అయిపోతుందని, ఇంత ప్రయాసపడుతున్నాం, చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి అని వాళ్ళు అనుకోరు. ఎందుకనగా వారు బుద్ధి కలిగిన వారు. అంతేకాదు వారి ప్రాణానికి వారు ఉపకారం చేసుకునే వ్యక్తిత్వం కలిగిన వారు. అనగా మా ఆత్మ ముఖ్యం కానీ శరీరానికి ఏం జరిగినా పర్వాలేదు అనుకునే మనస్తత్వం కలిగిన వారు. ఉపదేశము, దేవుని యొక్క నోట నుంచి వచ్చు మాటలన్నిటినీ జాగ్రత్తగా విని వాటిని అనుసరిస్తారని. అంతేకాదు శ్రమలలో వేసవ కాలమున కూర్చువారు అన్నాడు. శ్రమలలో వారు దేవుని యొక్క సన్నిధిలో స్థిరమైన మనస్సుతో నిలిచి ఉండి ప్రభువునందు శక్తివంతులవుతారు. ఎందుకనగా విశ్వాసికి అగ్ని వంటి మహాశ్రమలు వస్తాయి. జ్ఞాపకం పెట్టుకోనండి. విశ్వసించుచున్న వారు ఈ లోకమందు ప్రభువు నామము నిమిత్తము అనేక నిందలు, బాధలు, శ్రమలు అనుభవించి వారు దాని వలన వారి యొక్క దీపములు నిత్యము వెలుగుచూ ఉన్నట్లుగా ప్రభువునందు శక్తివంతులై ఉన్నారు. కనుక ఇలాంటి లక్షణములు కలిగిన వారు, కనుకనే బుద్ధి కలిగిన వారు చాలా చక్కగా చెప్తున్నారు, మాకు మీకు ఇది చాలదేమో, మీరు వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెప్పారు. కనుక వాళ్ళు కూడా ఏం చేశారు చూడండి, 10వ వచనంలో, వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. ఎంత ఘోరం జరిగిపోయిందో చూడండి సోదరులారా. వీళ్ళు కొనుక్కోవడానికి వెళ్ళారు. కొనబోచుండగా ఈ బుద్ధి లేని వారు, నూనె అయిపోతుంది కనుక, దీపములు ఆరిపోతున్నాయి కనుక, పెండ్లి కుమారుని ఎదుర్కోవాలి కనుక వీరి యొక్క దీపములు ఆరిపోతున్నాయి, నూనె లేని కారణంగా కొనుక్కుందామని వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన వెంటనే పెండ్లి కుమారుడు వచ్చేసాడు. పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. సిద్ధపడి ఉన్నవారు పెండ్లి కుమారునితో కూడా లోపలికి వెళ్ళారట. కనుక వెంటనే తలుపు వేయబడింది. అంతటా తలుపు వేయబడెను అని చెప్తున్నాడు. చూడండి, ఈ యొక్క అమ్మవారు ఎవరు? దేవుని యొక్క వాక్యము నూనె, సత్యవాక్యము సోదరులారా. ఈ యొక్క వాక్యము అమ్మవారు ఎవరు అని గనక మనం ఆలోచన చేసినట్లయితే పరిశుద్ధుడైన తండ్రి లేఖనములలో మనకు తెలియచేస్తున్నాడు ఎవరు అమ్మవారు. ఒకసారి గమనిద్దాం. చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. చూడండి, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గ్రుడ్డివాడవు, దిగంబరుడు అయ్యుండి నీకు ఆ సంగతి తెలియట్లా. నీ స్థితి చూసినట్లయితే దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, దిగంబరివి, నీకు గ్రుడ్డివాడు అయి ఉన్నావు. కానీ నా స్థితి ఏంటి అని నీకు తెలియటం లేదు. కాబట్టి అని ఎరుగక నాకేమీ కొదువలేదు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకున్నాను అని చెప్పుకుంటున్నావు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుని ఉన్నానని చెప్పుకుంటున్నావు. నాకేమీ కొదువలేదని చెప్పుకుంటున్నావు. నేటి క్రైస్తవ్యం యొక్క పరిస్థితులు ఇది కాదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. బుద్ధి లేని వారు తమ సిద్ధులతో నూనెను తీసుకొని పోలేదు. వాళ్ళ దగ్గర కేవలం దివిటీలే ఉన్నాయి కానీ వారితో నూనె లేదు సోదరులారా. కనుక వారి దీపములు ఆరిపోవచ్చు ఉన్నాయి. వాళ్ళు కొనుక్కుందామని వెళ్తున్నారు. ఎవరు అసలు అమ్మేదెవరు? అమ్మవారి యొద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి అని చెప్తున్నారు బుద్ధి కలిగిన వారు. అయితే ఎవరు అమ్మవారు? అమ్మవారు ఎవరు అని కనుక మనం చూసినట్లయితే ప్రభు అయిన తండ్రి చెప్తున్నాడు. 18వ వచనం చూడండి. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. సత్యవాక్యము మనకు దొరికే స్థలము ఎక్కడ? సత్యవాక్యాన్ని అమ్మేవారు ఎవరు సోదరులారా? జాగ్రత్తగా చూడండి. నేటి క్రైస్తవ్యం అందరూ కూడా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసు, నేను చాలా భక్తి కలిగిన దాన్ని,
నేను ప్రభువు యొక్క సన్నిధిని విడువక బ్రతుకుతున్నాను, నాకు చాలా భక్తి ఉంది, నేను చాలా పెద్ద విశ్వాసిని, సంఘంలో నన్ను చాలా పొగుడుతున్నారు, నన్ను చాలా ప్రాముఖ్యత కలిగిన దానను నేను అని చాలా 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 భ్రమపడుతూ ఉన్నారు. అయితే ప్రభువు అంటున్నాడు, నీ స్థితి నీకు తెలియచేసేవారు ఎవరు? నీ లోపంలో తెలియజేసేవాళ్ళు ఎవరు? బుద్ధి లేని వారు కూడా అనుకున్నారు పెండ్లి కుమారుడు వస్తాడు, మేము కూడా ఆయన్ని ఎదుర్కొంటాం, ఆయనతో వెళ్ళిపోతాం అనుకున్నారు. కానీ పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి వారి దీపములు ఆరిపోతూ ఉన్నాయి, వారికి నూనె లేదు. వారి యొక్క జీవితంలో వారి ప్రవర్తన వలన పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి మీరు ఇక్కడ. పెండ్లి కుమారుడు ఎందుకు ఆలస్యం చేశాడు? వాళ్ళు కొనుక్కుందామని ఈ బుద్ధి లేని కన్యకలు కొనుక్కుందామని వెళ్ళగానే పెండ్లి కుమారుడు వచ్చాడు. అప్పటికి సిద్ధంగా ఉన్న వారందరూ కూడా లోపలికి వెళ్ళారు, అంతటా తలుపు వేయబడెను అని లేఖనాలు మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మైమరిచిపోయి బ్రతుకుతున్నవారు ఈనాడు మైమరిచిపోండి అని క్రైస్తవ జనాంగానికి పెద్ద హంగామాగా సభలని పెట్టి పాటలు పాడించి వాళ్ళ బ్యానర్లు మైమరిచిపోండి అని పెడుతున్నారంటే అసలు ఎక్కడుందో ఈ క్రైస్తవ్యం? నా ప్రియ సహోదరి సహోదరులారా, అసలు మారు మనస్సు పొందిన క్రైస్తవులు ఎక్కడున్నారు? పరలోకం వైపు వారి హృదయములు త్రిప్పుకొని ప్రయాసపడవలసిన క్రైస్తవులు ఎక్కడున్నారు సోదరులారా? అందరూ లోకం చుట్టూ తిప్పే బోధకులకు బానిసలు, లోక ఆశలను ప్రేరేపించే బోధకులకు, ఈ దొంగ బోధకులకు ప్రజలందరూ కూడా వాళ్లకు కట్టుబడి వారి కొరకే ఇక ఆళ్లే దేవుళ్ళలాగా భావించుకొని వెళ్ళిపోతున్నారే. మీకు అసలు దేవుని భయం ఏమన్నా ఉందా? ప్రభువు చెప్తున్నాడు, నీవు గ్రుడ్డివాడవు, దౌర్భాగ్యుడవు, దిగంబరివి, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు అయ్యుండి నీ స్థితిని నీవు తెలుసుకోలేకపోతున్నావు. నాకేం పర్వాలేదు, నేను ధనవృద్ధి చేసుకుని ఉన్నాను, నాకు సమృద్ధిగా ఉన్నది, నాకు అసలు కొదువే లేదు అనుకుంటూ వెళ్ళిపోతున్న శరీర సంబంధమైన మనుష్యులారా, ధర్మశాస్త్రము శరీర సంబంధమైనది. ధర్మశాస్త్ర సంబంధమైన భక్తిని కలిగి మనం తప్పు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దేవుని సన్నిధికి వెళుతున్నాం, దేవుడు మనల్ని దీవించాడని చెప్పుకొని ఎన్నాళ్ళు మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటారు. అది ఏ బుద్ధిహీనత! ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చి మనకు మాదిరి చూపించాడు. ఆయన రక్షకుడుగా వచ్చాడు, రక్షణను తెచ్చాడు సోదరులారా. కానీ ఎవరిని పడితే వాళ్ళని రక్షిస్తున్నాడా? ఎవరైతే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో అట్టివారికే నిత్య జీవమని ప్రభు లేఖనం తెలియచేయట్లేదా? సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురని ప్రభు చెప్పలేదా? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నా యందు మీకు ధైర్యం కలిగినట్లు నేను ఈ సంగతులు మీకు చెప్తున్నాను. ఎందుకనగా నేను అనేకమైన శ్రమను అనుభవించి శ్రమలు భరించి కలువరి సిలువలో మీ అందరి కొరకు ప్రాణాన్ని పెట్టాను. మీరు కూడా నన్ను వెంబడించి మీ సిలువను ఎత్తుకొని నా రాజ్యానికి చేరుకొనండి అని చెప్పిన ప్రభు యొక్క మాట లేఖనాల్లో లేదా? కానీ ఈనాడు క్రైస్తవులు ఆత్మను పొందామని, దేవుని యొక్క సన్నిధికి వెళుతున్నామని, కానుకలు ఇచ్చేస్తున్నామని, తగ్గించుకుంటున్నామని, శరీర సంబంధంగా అన్నీ మరి ఇక ఆభరణాలు తీసేసి ఎక్కడ లేని స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోవటానికి అసలు ఏంటండి ఇదంతా? ఇది క్రైస్తవ్యమా సోదరులారా? ఎవడైనాను ఈ లోకమందు తాను జ్ఞానినను అనుకున్నట్లయితే అట్టి వాడు జ్ఞాని యగు నిమిత్తం వెర్రివాడు కావలెను. ఈ లేఖనాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క ప్రజలు అనుసరించి జీవించాలని చెప్పలేదా? ఇంకా ఎంతసేపు దేవుడు దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రార్థన చేసుకుందాం, మీరు ప్రార్థనలు చేయండి, మా కోసం మీరు చేయండి, మీకోసం మేము ప్రార్థన చేస్తాం. ఈ ఊత పదాలతోటే మీ బ్రతుకుని ముగించుకొని వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? జాగ్రత్త, బుద్ధిహీనులైపోతారు. మీ దీపములు ఆరిపోతాయి. పెండ్లి కుమారుడు త్వరగా రాబోతూ ఉన్నాడు. మీ దీపములు ఆరిపోతాయి సోదరులారా. మీకెంతో ఆసక్తి కలిగిన వారయ్యుండి దేవుని యొక్క పరలోక రాజ్య సంబంధమైన సంగతులు దగ్గరికి వచ్చిన ఉపమానాన్ని జాగ్రత్తగా చూడండి. ఈ 10 మంది కూడాను పరలోక రాజ్యము దగ్గరికి వచ్చారు, క్రీస్తు మాటలు వినడానికి వచ్చారు. కానీ మాటలను విని ఆనందించారు, కానీ
క్రియాపూర్వకముగా చేయలేని వారు బుద్ధిహీనులైపోయారు. క్రియలు చేసిన విశ్వాసులు నిలిచి పెండ్లి కుమారుని ఎదుర్కొని తమ దీపములు ఆరిపోకుండా నూనెను కలిగిన వారయ్యుండి లోపలికి వెళ్ళారు. జాగ్రత్తగా చూడండి. అమ్మవారు దగ్గరికి వెళ్ళి కొనుక్కుందాం అనుకొని ఈ బుద్ధి లేని కన్యకలు వెళ్ళారు. కానీ ఆ యొక్క అమ్మవారు వారి వారి యొక్క పరిస్థితులను తెలియచేస్తూ ఉన్నారు. నేను చాలా బాగున్నాను అనుకున్నావు, నేను విశ్వాసంగా ఉన్నాను, ప్రభువుని ఎదుర్కొంటాను, పెండ్లి విందులోకి వెళ్ళిపోతాను, పెండ్లి కుమారుని యొక్క స్వరమును విని నేను లోపలికి వెళ్ళిపోతాను అనుకున్నావే, ఇదేంటమ్మా ఈ టైంలో ఇక్కడికి వచ్చావు అంటే ఆ యొక్క అమ్మవారు మొత్తానికి అమ్మారు నూనెని. కానీ వీళ్ళు తిరిగి నూనెను తీసుకొని వచ్చేటప్పటికల్లా అక్కడ తలుపు వేయబడి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, అమ్మవారి గురించి ప్రభువు అంటున్నాడు కదా, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును. ఇక్కడ ఎన్ని చెప్పాడో కూడా జాగ్రత్తగా చూడండి. అగ్నిలో పుటం వేయబడిన బంగారము. 2, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు నా దగ్గర ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. బుద్ధి లేని వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. 3 విధాలుగా చెప్పాడు సోదరులారా, 3 విధాలుగా చెప్పాడు. నీవు అగ్నిలో పుటం వేయబడిన బంగారము, ధనవృద్ధి అనగా ధనము అంటేనే సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు బయటకు తెస్తాడు. ఇది సజ్జనుడి యొక్క ధనం. దుర్జనుడి యొక్క ధనము, దుర్జనుడు తన యొక్క చెడ్డ హృదయంలో నుండి చెడ్డ విషయాలు బయటకు తెస్తాడు. అది వాడి ధనం. కనుక నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అనగా నీ దగ్గర దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన జీవితం ఉంది. కానీ దానిలో వృద్ధి ఏది అనగా యేసునందు విశ్వాసం ఉంచావు. మరి క్రీస్తును గురించిన లేఖనములు ఎప్పుడు విశ్వసించావు? అసలు క్రీస్తును గురించిన సత్యములో నువ్వు అసలు నిలిచి ఉన్నావా? క్రీస్తునందలి సత్యము లేకుండా నువ్వు ఏ విధముగా దేవుని యొక్క రాజ్యంలోనికి చేరదాం అనుకుంటున్నావని ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినం మనలను కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. సోదరులారా, దయచేసి గమనించండి. నీవు ధనం వృద్ధి చేసుకున్నట్లు, నీకేం లేదంటలా ప్రభు, ధనం వృద్ధి చేసుకున్నట్లు నా దగ్గర పుటం వేయబడిన బంగారము అంటే పుటము వేయబడిన అనగా శుద్ధి చేయబడిన బంగారము అనగా మీ యొక్క దీనికి కూడా ఈ బంగారం గురించి ఒక మాట చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుదాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగును. అవసరమును బట్టి పరిశుద్ధత కలగాలి అంటే ఖచ్చితంగా నానా విధమైన శోధనలను మనం అనుభవించవలసిందే. ప్రస్తుతము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుతుంది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పాడు. అనేకమైన శోధనలు వస్తాయి, కొంచెం కాలం దుఃఖం కలుగుతుంది. అంత మాత్రమే కాదు, నశించిపోవు సువర్ణం మీకు పనికి రాకుండా తీసివేయబడేది అగ్ని చేత దాన్ని పరీక్షించినట్లయితే అది ఏ విధముగా శుద్ధి చేయబడుతుందో అలాగే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు ఘనత మహిమ కలుగుటకు కారణమవుతుందని చెప్పాడు. కనుక ధనవృద్ధి చేసుకో. నీకు ధనవృద్ధి లేదు, ఏదో ధనం ఉందనుకుంటున్నావు, కొంత భక్తి ఉంది, లేదంటలేదు ప్రభు. కానీ ఆ భక్తి నిన్ను ఎలా తయారు చేస్తుందో తెలుసా? ఒక దౌర్భాగ్యుడిగా తయారు చేస్తుంది, ఒక గ్రుడ్డివాడిగా, ఒక దరిద్రుడిగా, ఒక భయంకరమైన దిగంబరిగా తయారు చేస్తుంది. సోదరులారా, ఆ స్థితిలో నుంచి నీవు బయటికి రావాలంటే నీకు అనేకమైన శోధనల చేత పరీక్షించబడి అమూల్యమైన మీ యొక్క విశ్వాసము ప్రభు ఎదుర్కొనటానికి, నిన్ను శక్తిమంతురాలుగా చేయటానికి అనేక శోధనలు ఎదుర్కోవాలి. క్రీస్తు నామము నిమిత్తము, నా నిమిత్తము తల్లినైను, తండ్రినైను, అన్నదమ్ములైను, బంధువులైను,
లేకుంటే భార్యను, పిల్లలను, భూములను, ఇళ్ళు మొత్తం ఏదైనా సరే విడిచిపెట్టవలసి వస్తే వాటన్నిటినీ విడిచిపెట్టిన వాడే నాకు శిష్యుడుగా ఉంటాడని చెప్పలేదా ప్రభు? నా నామము నిమిత్తము మీకు శ్రమలు, శోధనలు కలుగుతాయని చెప్పలేదా? ప్రభు అయిన తండ్రి ఈ యొక్క అనుభవాన్ని కొనుక్కొనుడి. ఈ అమ్మేవారు ఎక్కడ ఉంటారు? ఈ అమ్మేవారు ఎక్కడున్నారో జాగ్రత్తగా వెతకండి. సత్యవాక్యాన్ని చెప్పేవాళ్ళు ఎవరో వెతకండి నా ప్రియ సహోదరి సహోదరులారా. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధిలో అలనాడు ప్రభు అయిన తండ్రి చేసిన మరి యొక్క దేవుని ప్రజలకు ఆయన నేరం మోపిన పరిస్థితులు కూడా మనం లేఖనాల్లో చూస్తాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు. నీ బలి పశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు, సరే కదా. నీ పాపముల చేత నీవు నన్ను విసిగించితివి, నీ దోషముల చేత నన్ను ఆయాస పెట్టితివి. క్రైస్తవులు అనబడిన వారులారా, ఇశ్రాయేలు ప్రజలలో చేర్చబడిన వారులారా, దేవుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్న వారులారా, క్రొత్త నిబంధన కాలంలో బ్రతుకుచున్న వారులారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యములను చూచిన వారులారా, మీ జీవితాల్లో ఎన్ని అనుభవాలు ప్రభు మీకు ఎంత అద్భుతాలు మీ జీవితాల్లో చేశాడు. కానీ దేవుణ్ణి శరీరానికి వాడుకోవడానికి అలవాటు పడిపోయారు క్రైస్తవులంతా. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు అన్నాడు. ప్రభువు నిమిత్తము శ్రమపడాలండి. ఏంటి లవంగపు చెక్క? సువాసన కలిగిందే, సువాసన కలిగిన లవంగపు చెక్కను కొనుక్కోలేదంటాడేంటి? లవంగపు చెక్కకి అసలు దేవుడు నిమిత్తం కొనుక్కుంటే ఏంటిది అని చాలా మనకి ఆశ్చర్యకరమైన సంగతులే సోదరులారా. అయితే తండ్రి అయిన దేవుని కృపచేత ఆయన అంటున్నాడు, నా నిమిత్తము సువాసన గల లవంగపు చెక్కను నీవు రూకలిచ్చి కొనలేదు అంటూ ఉన్నాడు. అనగా నా నిమిత్తము నీవు అనేక శ్రమలు అనుభవించి దేవుని యొక్క రాజ్యంలోనికి చేరాలి. కానీ నువ్వు ఆ శ్రమలు అనుభవించడానికి నీవు శ్రమలు కొనుక్కోవాలండి. రాలేదు, ఆ యొక్క మనస్సు మీకు లేదు. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో సువాసన కలిగిన అంటున్నాడు. అనగా క్రీస్తు సువాసన కలిగి అపోస్తలులు జీవించారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము అంటాడు. అనగా క్రీస్తును అనుసరించి జీవించిన వారు, క్రీస్తు చూపిన మాదిరిలో జీవించిన వారందరూ కూడా క్రీస్తు సువాసన కలిగి దేవుని యొక్క రాజ్యానికి అర్హతను సంపాదించుకుంటారు. నువ్వు ఇవన్నీ నా దగ్గర కొనలేదు, పైగా నీ పాపములు చేసి నన్ను విసిగించావు అంటున్నాడు ప్రభు అయిన తండ్రి. కనుకనే భక్తుడైన అపోస్తుడైన పౌలు కూడా చెప్తాడు. ఏమనంటే, మనం అనేక శ్రమలు అనుభవించి, చూడండి ఇక్కడ ఏమంటాడు, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి. శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించారండి అపోస్తులు. అనేక శ్రమలు అనుభవించాలి, అప్పుడే మనం దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్తాం. ఎందుకు శ్రమలు అనుభవించాలి? లేకపోతే వెళ్ళం. ఎందుకనంటే ఈ లోకాధికారి అపవాది వాడి యొక్క మాయలలో మనలను చిక్కించుకోవటానికి ప్రయత్నం చేస్తూ అనేక శ్రమలు పెడుతుంది, అనేక శోధనలు కలుగు చేస్తుంది. వాటన్నిట్లలో మనం విజయం పొందాలంటే లేఖనాలలో శక్తివంతులమై ఉండాలి సోదరులారా. లేఖనములలో సువాసనను సంపాదించుకోవాలి. ఆ సువాసన క్రీస్తునందున్నది. అనగా ప్రభు సన్నిధిలో ఒక క్రీస్తునందు నమ్మకముగా జీవించిన విశ్వాసి వస్తూ ఉంటే చక్కని సువాసన వస్తుందట. ఏంటి ఆ సువాసన? నా కుమారుని సువాసన వస్తుంది అంటాడు తండ్రి అయిన దేవుడు. ఏంటి ఆ సువాసన అంటే, నా కుమారుడు సిలువ మరణము పొంది అనేకుల ఆత్మలకు విడుదల కలిగించాడు. బంధింపబడిన వారిని, చెరసాలలో ఉన్నవారిని, గ్రుడ్డి వారిని, అనేక భయంకరమైన కాడి క్రింద పడి బానిసలుగా దాసులుగా బ్రతుకుతున్న వారందరికీ నా కుమారుని యొక్క సిలువ విడుదల కలుగు చేసింది. ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన్ను అనుసరించి జీవిస్తూ ఉన్నవారు
వారిలో నుండి సువాసన వస్తుందని ప్రభువైన తండ్రి సంతోషించినట్లుగా మనం జీవించాలి. అలాంటి పరిస్థితి ప్రతి విశ్వాసి సంపాదించుకోవాలి సోదరులారా. అందుకే అంటున్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు నా యొద్ద పుటం వేయబడిన బంగారమును కొనుమని చెప్తూ ఉన్నాడు. అంతేకాదు, నీ దిశముల సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నట్టుకు తెల్లని వస్త్రములు ఎవరు ధరించారండి తెల్లని వస్త్రాలు? ప్రకటన గ్రంథంలో ఇక్కడే చెప్పాడు చూడండి, 7వ అధ్యాయం 13వ వచనం. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగూ చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనిరి. తెల్లటి బట్టలు కట్టుకొని ప్రసంగాలు చెప్తే, తెల్లటి బట్టలు కట్టుకొని చర్చిలో కూర్చుంటే భక్తులు కాదు. గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకోవాలి. మహాశ్రమలు అనుభవిస్తేనే సోదరులారా, అనగా గొర్రెపిల్ల అయిన క్రీస్తును పోలి మనము కూడా జీవించినప్పుడు ఈ లోకమందు మనకు అనేకమైన శ్రమలు ఎదురవుతాయి. వాటన్నిట్లలో మనం నిలకడగా నిలిచి ఉన్నట్లయితే అప్పుడు మనకు తెల్లని వస్త్రములు సంపాదించుకోవటానికి అర్హత కలుగుతుంది. ఆ తెల్లని వస్త్రములు లేకపోయినట్లయితే నీ దిశముల సిగ్గు కనబడుతుంది అంటాడు. అనగా సాతాను చూసినట్లయితే మనుషులందరినీ దిగంబరులుగా చేస్తూ ఉంటే, అనగా తెల్లని వస్త్రాలు లేకుండా చేస్తుంది. అనేక సుఖభోగాలు తినుము త్రాగుము సుఖించుమని బోధిస్తుంది సాతాను సంబంధులు అందరూ. ఈ బోధకులందరూ శరీరాన్ని దీవించి ఆశీర్వదించమని చెప్పే బోధకులందరూ కూడా వీళ్ళందరూ సాతాను సంబంధులై వాళ్ళు ఎంతసేపు మాయ మాటల చేత ప్రజలను చిక్కించుకుంటూ వాళ్ళు చెప్పేదంతా ఏంటంటే, లోకములో శరీరమందు క్షేమముగా బ్రతుకుట అదే దేవుడు దీవించుట అని అబద్ధ బోధలు చేస్తున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు చెప్పేది ఏంటంటే, ఈ లోకమందు శ్రమను అనుభవించి మీరు పరలోకములో ప్రవేశించాలి అని ప్రభువైన క్రీస్తు చెప్తున్న సంగతులను దయచేసి మనసును పెట్టండి. బోధ అనేది ఎంత విలువైనదో ఆ బోధను చెడిపివేసి మరి అందరూ కూడా అబద్ధ బోధలు చేయటానికి బయలుదేరిన దొంగ బోధకులు ఎందరు ఈ లోకములో క్రైస్తవ్యంలోనికి చొరబడ్డారో నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను సోదరులారా. దయచేసి మీరు ఈ ఛానల్లో చూసినట్లయితే మీకు ప్రతి విషయం క్షుణ్ణంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆయనేమో తెల్లని వస్త్రాలు ఇవ్వడానికి లోకమందు శ్రమపడండి, నేను కూడా శ్రమపడ్డాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి, నా యందు మీకు నెమ్మది సమాధానం దొరుకుతుందని చెప్తే పాస్టర్లు ఏమొచ్చి దేవుడు దీవించాడు ఆశీర్వదించాడని చెప్తున్నాడు. మరి అబద్ధం కాదా? అది అబద్ధ బోధకులు కాదా ఈ బోధలు చేసేవాళ్ళంతా? అంతేకాకుండా ఈ యొక్క గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని ప్రతి దినము క్రీస్తు వాక్యము చేత హృదయాన్ని శుద్ధి చేసుకొని క్రియలను పరిశుద్ధపరచుకుంటూ సత్ప్రవర్తన కలిగి సత్క్రియలు కలిగి దేవుని మహిమపరచువారు మాత్రమే తెల్లని వస్త్రములు కలిగి ఉన్నవారు సోదరులారా. చూడండి, మరి ఒక మాట కూడా ఏం చెప్పాడు, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను అన్నాడు. నీకు దృష్టి కలుగునట్లు. ఓ గ్రుడ్డివాడా, ధర్మశాస్త్ర సంబంధులందరూ గ్రుడ్డివారే సోదరులారా. పరిసయ్యుల్ని శాస్త్రులను చూసినట్లయితే ప్రభు పిలిచాడు, గురుడి పరిసయ్యుడా. వాళ్ళందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ క్రీస్తుని అంగీకరించలేదు. ఈనాడు అందరూ కూడా చర్చీలు పెట్టి వాక్యాలు చెప్తున్నారు, కానీ ఒక్కరికి కూడా క్రీస్తుని గురించి బోధించే భాగ్యము లేదు. ఎందుకనగా వాళ్ళందరూ శరీర సంబంధులై శరీర క్షేమం కొరకు, శరీరాశల కొరకు, లోక సంబంధమైన దురాశల కొరకు బోధించి ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఉన్నారు. అయితే దేవుని యొక్క కృప మనలను వస్త్రము కలిగిన వారిగా చేస్తూ ఉంది. అనగా అనేక శ్రమలు అనుభవించి తెల్లని వస్త్రాలు సంపాదించుకోనండి అని చెప్తున్నాడు. సాతాను ఉన్న వస్త్రాన్ని కూడా తీసి పడేస్తాడు. వాడు మామూలు విషయం కాదు సోదరులారా, భయంకరుడు. కనుక సాతాను నుంచి మనలను కాపాడటానికి పరిశుద్ధాత్మ శక్తి కలిగిన బోధకులను కడవరి దినాల్లో కూడా తండ్రి అనుగ్రహిస్తానని చెప్పి నా యొక్క కాపరులను నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమిస్తాను, వారు మిమ్ములను నా రాజ్యం కొరకు సిద్ధపరుస్తారని ప్రవక్తల ద్వారా బోలెడు ప్రవచనాలు చెప్పించాడు సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో వీటిని కొనుక్కోవాలి అని బుద్ధి చెప్తూ ఉన్నాడు. ఈ బుద్ధి లేని వారందరూ కూడా అర్ధరాత్రి వేళ అమ్మవారి దగ్గరికి వెళితే అమ్మవారు ఈ విధమైన సంగతులు చెప్పి బుద్ధి చెప్పి పంపించారట. అర్థమవుతుందా?
చూడండి, మరి ఒక అనుభవాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ వచనం చూడండి. సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము. మనం ఎన్ని కొనుక్కోవాలి? మనం ఎన్ని కొనుక్కోవాలి? సత్యమును కొనుక్కోవాలి, తర్వాత జ్ఞానమును, 3వది ఉపదేశము, 4 వివేకము కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేసుకోకండి. మన ప్రభు అయిన క్రీస్తును అనేకులు సోదరులారా ఈనాడు చెరిపివేశారు. అనేక దొంగ బోధకులు వాళ్ళందరూ కూడా క్రీస్తు సువార్తను చెరిపివేశారు. క్రీస్తు సువార్త ఎవరికి దొరకకుండా చేస్తున్న దుర్మార్గులు ఈ అబద్ధ బోధకులే. కనుకనే చెప్తున్నాడు, సత్యమును అమ్మివేయక దాన్ని జాగ్రత్తగా కొనుక్కో అని చెప్తున్నాడు. సత్యమును కొనుక్కోమని చెప్పాడు. కానీ బుద్ధిహీనులు సత్యమును కలిగి జీవించారా అంటే జీవించలేదు. వారి క్రియలు నేను మీకు ముందుగానే చెప్పాను. అందుకనే వారు బహుగా తమ్మును తాము నమ్ముకున్నారు. తమ పొరుగు వారిని తృణీకరించే మనస్తత్వం కలిగిన వారు. వాళ్ళు సత్యాన్ని మేము చాలా భక్తులు, మాకు చాలా భక్తి ఉంది అనుకున్నారు. అందుకే ప్రభు వారిని నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు, పనికి మాలిన వాడవు, దరిద్రుడు అని చెప్పేస్తున్నాడు ప్రభు. కనుక దేవుని యొక్క లేఖనములలో మేము చాలా భక్తి కలిగిన వాళ్ళం అనుకున్న వాళ్ళందరి స్థితి ఎక్కడ ఉన్నదో కూడా గమనించండి. నేను అందరూ ఇలా ఉన్నారని చెప్పట్లేదు సోదరులారా, దాదాపు చాలామంది గతి పరిస్థితులు ఇవే. అయితే భక్తుడు అంటున్నాడు కదా, సత్యమును అమ్మివేయక దాన్ని కొని ఉంచుకొనుము, జ్ఞానమును ఉపదేశమును వివేకమును కొని ఉంచుకొనుము అని చెప్తున్నాడు. అమ్మవారి దగ్గర దొరుకుతాయి ఇవి, అమ్మవారి దగ్గర దొరుకుతాయి. అనగా క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువేసి ఉన్నారని చెప్పాడు. చూసారా? క్రీస్తు యేసు సంబంధులు ఎవరో, అలాంటి వారిలో ఎలాంటి క్రియలు ఉంటాయో అట్టివారు సత్యమును బోధిస్తారు సోదరులారా. దాన్ని మనం సంపాదించుకోవాలి, అది మనం కొనుక్కోవాలి. యేసును గూర్చిన సువార్త ఉచితము, కానీ క్రీస్తును గూర్చిన సువార్త కొనుక్కోవాలి. దయచేసి ఈ మాటలు మీ మనసును పెట్టండి. కొనుక్కోవాలి అంటే నేను ఏదో డబ్బులు తెచ్చేయండి అని చెప్పట్లేదు. ఆ యొక్క సమస్తాన్ని, అందుకే పరలోక రాజ్య సువార్తలోనే ప్రభువు మొదటిగానే ఒకడు పరలోక రాజ్యాన్ని ఉపమానాలుగా చెప్తూ పోయి తన కలిగిందంతా అమ్మి ఆ పొలమును కొనెను అని మనం ముందు చాలా ఉపమానాల్లో నేర్చుకున్నాం సోదరులారా. మంచి ముత్యమును కొనవెదుగుతున్న వర్తకుని పోలింది. ఒకడు తన యొక్క స్థితిని అంతా చూసుకున్నాడు. ఎక్కడ పరలోక రాజ్య సువార్త దొరుకుతుందో పోయి అక్కడికి వెళ్ళి తన కలిగిందంతా విడిచిపెట్టి ఆ యొక్క అమూల్యమైన మంచి ముత్యాన్ని కొనుక్కున్నట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనం ఈ యొక్క పరలోక రాజ్య సంబంధమైన మర్మములు ఈ వీడియోస్లోనే నేను మీకు చెప్పాను సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాలలో మన స్థితిని మనం ఏ విధముగా మనకు చక్కగా దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకొని ఆ వాక్యాన్ని సంపాదించుకొని సత్యమును కొనుక్కోవాలి, జ్ఞానమును ఉపదేశాన్ని వివేకాన్ని కొనుక్కోమని భక్తులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని యొక్క సన్నిధిలో ఇవేమీ లేకుండా చర్చికి వెళుతున్నాం, దేవుడు మమ్మల్ని దీవించాడు అనుకునే గురుడి బ్రతుకు కాదా? దయచేసి ఆలోచించేయండి. కనుక ప్రభు అయిన తండ్రి ఆయన అనేక విధాలుగా మనం కొనుక్కోవలసిందేదో కూడా తెలియచేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో కూడా ఆయన మొదటి వచనంలో చెప్తున్నాడు, దప్పికొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రూకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి, రూకలు లేకపోయినను ఏమీ ఇయ్యకయే ద్రాక్షరసమును పాలను కొనుడి అని చెప్పాడు. మీ దగ్గర ఏం డబ్బు లేదా? ఏమొద్దు, ప్రస్తుతం ఏమొద్దు, కానీ కొనండి అన్నాడు. అంటే ప్రభు యొక్క లేఖనాల ప్రకారముగా ఏమీ లేకుండా ఎలా కొనుక్కుంటాం? అనగా ప్రభు అందాక అప్పిస్తానంటున్నాడు. అంటే ఆ తర్వాత నువ్వు మార్పు చెందదు, కానీ ప్రస్తుతం నీ జీవితంలో నా యొక్క సత్యవాక్యాన్ని విని ద్రాక్షారసమును పాలను కొనుడి అంటున్నాడు. ద్రాక్షారసము పరలోక సంబంధమైన సత్యవాక్యాన్ని, పాలను ఏమి తెలియనివాడు బలహీనమైన ఆహారాన్ని, నిజంగా పాలను త్రాగుతున్నవాడు బలమైన ఆహారాన్ని సంపాదించుకోవలసిన స్థితి మనకు ఉన్నది. ఎక్కడ సంపాదించుకుంటాం? దాన్ని అమ్మవారి దగ్గరికి వెళ్ళి
తెచ్చుకోండి అని బుద్ధి కలిగిన వారు బుద్ధి లేని వారితో చెప్పినట్లుగా దేవుని యొక్క సత్యమైన లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అప్పుడు ఏం జరిగింది? కొంచెం మీ నూనెలో మాకు ఇవ్వండి అంటే వాళ్ళు ఇవ్వలేదు సరికదా. మీరు అమ్మవారి యొద్దకు వెళ్ళి కొనుక్కొనుడి అని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. వారు కొనుక్కుందాం అనుకున్నారు, వెళ్ళారు. వాళ్ళు వెళుతూ ఉండగానే పెండ్లి కుమారుడు వచ్చేసాడట. కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఈ విందే పెండ్లి విందు. పరలోక రాజ్య సంబంధమైన సంగతులు కూడా ఎవరు పడితే వాళ్ళు వినడానికి దేవుడు పర్మిషన్ ఇవ్వడు సోదరులారా. సిద్ధపడి ఉన్న వారికి మాత్రమే పరలోకపు విందులో పాలు పంపులు దయచేశాడు. పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటి తలుపు వేయబడెను. ఇక తలుపు వేసిన తర్వాత ఇంకెవరండి పరలోకానికి వెళ్ళగలరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి ఎంతగా లోకములో క్రైస్తవ్యములో అబద్ధికుల వలన నష్టం జరుగుతుందో, క్రైస్తవ జీవితంలో నిజమైన ఆసక్తి కలిగిన వారు లేకపోవటం వలన నష్టపోతూ ఉన్నారో జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే అంతటా తలుపు వేయబడెను. పెండ్లి కుమారుడు సత్యవంతుడు, పెండ్లి విందు సత్యము, సిద్ధపడిన వారు, సత్యమును నమ్మిన వారు, సత్యమును కొనుక్కొనిన వారు, ఉపదేశాన్ని కొనుక్కున్నారు సోదరులారా. వారి దగ్గర పుట్టం వేయబడిన బంగారాన్ని ప్రభు దగ్గర కొనుక్కున్నారు. వారి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. వారు చక్కగా తెల్లని వస్త్రాలు సంపాదించుకున్నారు. అంతేకాదు, వారు కన్నులకు కాటుకను దృష్టి కలిగించే లేఖనములను కూడా చక్కగా నేర్చుకుని ఉన్నారు కనుక, ఉపదేశాన్ని కొనుక్కొని భద్రపరుచుకున్నారు కనుక వారి యొక్క జీవితంలో వారి దీపములు ఆరిపోలేదు. బుద్ధిహీనుల యొక్క దీపములు ఆరిపోవడానికి గల కారణము వారు అతిగా ప్రవర్తించారు. వారు మైమరిచిపోయి ప్రవర్తించారు. వారి స్థితిని వారు ఎరగలేదు. వారి యొక్క బ్రతుకులలో చెడు క్రియలే చేశారట. దేవుడు కావాలి, లోకములో చెడుతనము కూడా కావాలి. అలాంటి మనస్సు కలిగిన వారు నిశ్చయముగా వెలుపలికి త్రోసివేయబడినట్లుగా చూస్తున్నాం. చూడండి, అంతటా తలుపు వేయబడిన ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడిగారట. అమ్మవారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకున్నారు. వచ్చేటప్పటికి తలుపేస్తుంది. అయ్యా మాకు తలుపు తీయమనేసి అడుగుతున్నారు. అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, మిమ్మల్ని ఎరుగను అని చెప్తున్నాడండి. ఎంత ఘోరం సోదరులారా. చేయవలసిందంతా చేశారు కదా, నూనె కూడా కొనుక్కున్నారు, తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు వారి దీపాలు వెలుగుతున్నట్టేనా? నూనె తెచ్చుకున్నారు కదా, కానీ తలుపు వేయబడింది. అయ్యా మేము వచ్చాం అని తలుపు తడుతూ ఉన్నారు. అతడు ఏమంటున్నాడు? మిమ్మల్ని ఎరుగను. ఇంత ఘోరం ఏంటండి? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టు కూడా బుద్ధిమంతుల లక్షణం. ప్రభువు మాట్లాడినప్పుడే, ఆయన పిలిచినప్పుడే పలుకుట చాలా మంచి కార్యం. జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి అని చెప్పాడే. దేవుడిచ్చిన సమయంలో, ఆయన మాట్లాడిన సమయంలో మనసు మార్చుకోకపోవటానికి కారణం ఏంటి? నువ్వు మార్చుకోకపోయినట్లయితే, ఆయన ఇచ్చిన సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోయినట్లయితే ప్రభు నిన్ను బహుగా మోసం చేస్తానని కూడా చెప్పాడే. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో చూడండి ఒకసారి, ఆ మాట కూడా మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం చూడండి. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడు ఒక్కడునూ లేకపోయెను. నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చువాడు ఒక్కడునూ లేకపోయెను. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడునూ లేకపోయెను. ప్రభు మాటలు ఎప్పుడైనా విన్నారా మీరు? మీ పాస్టర్ మాటలు వింటున్నారు. మీ పాస్టరు సాతాను దగ్గర నుంచి, సాతాను చేత పంపబడి లోకాశలు శరీరాశలు నెరవేర్చుకోవటానికి ధనాపేక్ష కలిగిన వాడై ఉండి సంఘం పెట్టినోడు. అలాంటి పాస్టర్ మాటలు విన్నావు కానీ ప్రభు యొక్క పిలుపు ఎప్పుడైనా విన్నావా? ప్రభు యొక్క స్వరాన్ని ఎప్పుడైనా విన్నావా? ఆయన అంటున్నాడు, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒకడునూ లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒకడునూ లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసములో ముంచుదును, వారు భయపడి వాటిని వారి మీదికి రప్పించేదను. ప్రభువే మోసం చేస్తాడట.
ప్రభువే పిలిచినప్పుడు నువ్వు వినలేదు గనుక, ప్రభువు మాట్లాడినప్పుడు నువ్వు ఎంత మాత్రము వాటిని పట్టించుకోలేదు గనుక ప్రభు అంటున్నాడు, నా దృష్టికి చెడ్డవి చేస్తున్నారు ఈ ప్రజలంతా, నాకు ఇష్టము కాని వాటిని కోరుకుంటున్నారు. నేను ఏది వద్దని చెప్పానో అదే బోధిస్తున్నాడు మీ బోధకుడు. శరీరానుసారమైన మనస్సు మరణము అని చెప్పాను, కానీ శరీరానుసారమైన దీవెనలు ఆశీర్వాదాలని మీ బోధకులు మీకు బోధిస్తుంటే అవే విన్నారు. కానీ అయ్యో, బైబిల్లో శరీరానుసారమైన మనస్సు మరణం అని ఉంది కనుక నేను శరీర సంబంధమైన మనస్సుతో జీవించేవాడు ఒక్కడు కూడా చచ్చినవాడితో సమానమే, వాళ్ళకి అసలు దేవుని గురించి ఏమాత్రము విశ్వాసం లేనివారని చెప్పి వ్రాసాడు లేఖనాల్లో. కనుక నేను శరీర సంబంధమైన వాటిని, శరీర సంబంధమైన గొప్పతనాలు, శరీరానికి ప్రాధాన్యత, శరీర సంబంధాలను ప్రేమించట, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టము కాని పనులు. కనుక నేను అవే చేస్తున్నానని ఎప్పుడైనా ఆలోచించారా? శరీర సంబంధమైన వాటిని ప్రభు అన్నాడు అవన్నీ నిష్ప్రయోజనమైనవి అన్నాడు. కానీ ప్రజలందరికీ అవే ప్రయోజనంగా కనిపిస్తున్నాయి. ఈ బోధకులందరూ వాటిని ప్రయోజనకరమైన వాటినిగా బోధిస్తూ ఉన్నారు. కనుక మీరందరూ మోసంలో ఉన్నారు. మిమ్మల్ని నేనే మోసం చేస్తున్నాను. ఎందుకంటే నేను పిలిస్తే పలకరు, ఉత్తరం ఇవ్వరు, నేను మాట్లాడితే వినరు. అలాంటప్పుడు మీకు నాకేం సంబంధం ఉంది అన్నాడు. కనుకనే ప్రభువు పిలిచిన సమయాన్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. ప్రభు అయిన తండ్రి ఆయన మనలను పిలిచిన సమయము మనం తెలుసుకోకపోయినట్లయితే సోదరులారా, మన బ్రతుకంతా చిందరవందరైపోతుంది. మన బ్రతుకంతా ఏం చేసుకోవాలో తెలియదు, ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు, ఏది సత్యమో ఏది అసత్యమో తెలియదు. కనుకనే అంతా అసలు మంచి చెడుగా, చెడు మంచిగా కనిపిస్తూ ఉంటుంది. కనుకనే ప్రభువు బుద్ధి లేని ఆ కన్యకలు వాళ్ళు ప్రభువు పిలిచినప్పుడు లోబడలేదు, ప్రభు యొక్క స్వరానికి లోబడలేదు. ఆయన వచ్చే టైంకి గబగబ సిద్ధపరచుకుంటున్నారు, తమ దీపాలు చక్కపరుచుకుంటున్నారు, కానీ నూనె లేదు. వారు కొనుక్కోవడానికి వెళ్ళారు, తెచ్చుకున్నారు, కానీ ప్రభు తలుపు వేశాడు. సమయాన్ని సద్వినియోగపరచుకున్నట ఎంత అవసరమో చూడండి. నేడు అను సమయము మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత అత్యవసరమో. నేడు ఈ దినము ఈ మాటలు ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడే నిన్ను నీవు పరీక్ష చేసుకుని మార్పు చెందకపోయినట్లయితే, అబద్ధ బోధకులకే లోబడి అబద్ధానికే బానిసమైనట్లయితే, ప్రభు పిలుచున్న పిలుపును నువ్వు వినకపోయినట్లయితే, ఆయనకు నువ్వు ఉత్తరం ఇవ్వకపోయినట్లయితే ప్రభువు నిన్ను మోసం చేస్తాడట. అబద్ధికులకు తోలివేస్తాడు సోదరులారా. అబద్ధ బోధకులను అనేక మంది ఈ లోకంలో బయలుదేరిపోయారని ఆయనే చెప్పాడు. వారికి నేను అప్పగించేస్తాను అంటున్నాడు. కనుక నీవెప్పుడు కూడా పెండ్లి విందులో పాలు పంపులు పొందలేవు. కనుక ప్రభు అయిన తండ్రి అంటున్నాడు, అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా, అతడు మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి అని మనలను హెచ్చరిస్తూ ఉన్నాడు ప్రేమ కలిగిన తండ్రి. ఆయన ఏం చెప్తున్నాడో తెలిసిన చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 20వ వచనంలో చూసినట్లయితే, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని లేదా పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రిఫరెన్స్ కూడా చెప్పి చూపించి చాలామందికి తెలిసి ఉండొచ్చు, కానీ ఆలోచింపరు. ఎందుకు ఆలోచింపరు? ఇంత చక్కగా వ్రాస్తే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? సజీవయాగముగా మీ దేహములను ఆయనకు సమర్పించడం లేదా? దేవుని యొక్క సన్నిధిలో బొట్లు పెట్టుకోవచ్చు, అలంకరించుకోవచ్చు. తగుమాత్రం అలంకరణ అన్నాడు కాబట్టి కొంచెం కొంచెం బంగారాలు పెట్టుకోవచ్చు. ఒళ్ళు పొగరెక్కి కళ్ళు నిండా క్రొవ్వు పట్టి హృదయం అంతా క్రొవ్విపోయి సోదరులారా, ఈ దినాన్న మైమరిచిపోయి విస్తారమైన విషాన్ని ప్రవహింపచేస్తూ ఉన్న అబద్ధ బోధకుల యొక్క మాటలు నీ ప్రాణాన్ని చంపుతాయి, నీ ఆత్మను చంపుతాయి సోదరులారా. వాళ్ళ మాటలు నమ్మకండి. దేవుని యొక్క సత్యము తెలియచేస్తూ ఉంది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మిమ్మల్ని నేను కొన్నాను, మీ దేహముతో దేవుని మహిమపరచుడి అని చెప్పాడు. దేవుని యొక్క లేఖనాల్లో దేహముతో దేవుని మహిమపరచవలసిన అవసరత లేదా? చక్కగా ఎక్కడికక్కడ ఆ రకంగా అలాంటి
భయంకరమైన వికృతమైన సినిమాల వాళ్ళలాగా జీవించాలనే కోరికలు పెట్టుకొని బయటికి భక్తుల్లాగా చలామణి అయిపోతున్నారే, ఇంత భయంకరంగా తయారైపోతున్నారే. అసలు మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎంత బీభత్సమైన దుర్మార్గులైన నరహత్య చేసే హంతకుల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర సాగిలపడి భక్తులని భ్రమపడిపోతూ ఉన్నారే. మీ జీవితాలను ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకములో నుండి చేయిస్తున్నాడు. అమ్మా, నేను నిన్ను రక్షిస్తానని, నా కుమారుడా నేను నీకు తోడై ఉంటానని. కానీ మాకు ఆ పిలుపులు వినపట్లేదండి. మా పాస్టర్ గారు పిలిచినవి, మా పాస్టర్మ్మ గారు పిలిచినవి వినపడుతున్నాయి అనుకొని బానిసలుగా బ్రతుకుతున్న వారులారా. అందుకే చెప్పాడు ఏమనంటే 7వ అధ్యాయంలో కూడా మరి ఒక మాట చెప్పాడు చూడండి, 23వ వచనం, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుష్యులకు దాసులు కాకుడి అన్నాడు. నిన్ను కొనింది ఎవరు? ప్రభు అయిన క్రీస్తు యేసు. ఆయన తన రక్తమంతా కార్చి నిన్ను కొన్నాడు. కానీ నీవు మనుషులకు దాసుడు అయిపోతూ ఉన్నావు. నీ దేహంతో దేవుని మహింపరచడం నీకు చేత కావట్లేదు. ఎందుకంటే నీ బోధకులు నీకు అలాంటి మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళు తగ్గించుకొని బ్రతకలేరు, వాళ్ళు కోరికలు చంపుకోలేరు సోదరులారా. కనుక అవన్నీ మీ మీద రుద్దుతూ ఉంటారు. వాటిని వాడు చేయలేనిది చెప్పలేడు కదా. కనుక అబద్ధాన్ని చెప్తున్నాడు. అబద్ధాన్ని నమ్ముకొని అబద్ధంతోనే మీ బ్రతుకులు వెళ్ళిపోయినట్లయితే ఒక దినాన బుద్ధిహీనులుగా మిగిలిపోతారు. బుద్ధి లేని కన్యకలుగా అయ్యా మేము వచ్చామంటారు. మీరెవరో నాకు తెలియదు అంటాడు ప్రభు. ఎంత ఘోరమైన పరిస్థితి మీ హృదయంలో. మీరు మీ జీవితాలను గురించి ఊహించుకోనండి. బుద్ధి కలిగిన కన్యకల వలె ప్రభువు చెప్పినప్పుడే, ఆయన స్వరాన్ని ప్రభు పిలిచినప్పుడే, ఆయన పిలుపుకు ప్రత్యుత్తరం ఇచ్చి ఆయన మాట్లాడినప్పుడే విని ఆయనకిష్టలుగా జీవించువారు నిశ్చయముగా పెండ్లి కుమారుని ఎదుర్కొంటారు, పెండ్లి విందులో పాలుపంపులు పొందుతారు సోదరులారా. అనగా ఆ పరలోకములో శాశ్వత కాలము, సదాకాలము ప్రభువుతో కూడా యుగయుగములు జీవించే కృపను స్వతంత్రించుకుంటారనే సత్యాన్ని తండ్రి అయిన దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. కనుక మీరు కూడా బుద్ధి కలిగిన వారి వలె శక్తివంతులై, పరిశుద్ధులై, గద్దింపుకు లోబడే మనస్సు కలిగిన వారై ఉండి ప్రతి విషయంలోనూ మీరు బుద్ధిని సంపాదించుకొనుటకు మీకున్న దాన్ని వ్యయం చేసుకోనండి. అంతేకాదు మీ ప్రాణానికి మీరే ఉపకారం చేసుకునే విఘ్నత కలిగిన వారిగా బ్రతకండి. ఉపదేశాన్ని అంగీకరించండి సోదరులారా. మీకు శ్రమ కలిగినప్పుడు, అగ్ని వంటి మహాశ్రమలు కలిగినప్పుడు వాటిలో నిలిచి ఉండి దేవుని యొక్క రాజ్యం కొరకు, పెండ్లి విందులో పాలుపంపులు పొందుట కొరకు సిద్ధపరచుకొనిన మన యొక్క అలాంటి శ్రేష్టమైన క్రైస్తవ జీవితాన్ని కలిగి జీవించాలని తండ్రి అయిన దేవుని యొక్క ప్రియకుమారుని యందు తండ్రి మనలను ప్రేమించి తెలియచేయుచున్న ఈ యొక్క సంగతులను గమనించండి. దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో సదాకాలం ఆయనతో కూడా జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.